నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. రీసెంట్గా నీవా బూపా ఒక న్యూ పాలసీని లాంచ్ చేసింది, రైజ్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఈ పాలసీ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. వీటిల్లో ముఖ్యంగా 3 యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి ప్రీమియం రిటర్న్. 50% ప్రీమియం మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఎలా అనేది మనం డిస్కషన్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్లెక్సీ పే, అంటే మీరు ప్రీమియంని ఒకేసారి కాకుండా ఈఎంఐ రూపంలో కూడా మీరు పే చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్మార్ట్ క్యాష్. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒకవేళ మీకు స్మార్ట్ క్యాష్ అనేది రావడం జరుగుతుంది. ఎలా అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో వాటికంటే ముందు మనం బేసిక్గా ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత ఈ మూడిటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్, ఏజ్ ఆఫ్ ఎంట్రీ. సో అడల్ట్ ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 99 years. డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటే మినిమం ఏజ్ 91 days పూర్తయి ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు. 30 years తర్వాత స్ప్లిట్ చేసి సపరేట్గా పాలసీ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీ టర్మ్. ఇది 1 year, 2 year, 3 years ఒకేసారి పాలసీ తీసుకోవచ్చు. మీరు 2 yearsకి 3 yearsకి మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూర్డ్. 5 lakhs నుంచి మొదలు పెడితే 1 crore వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అంబులెన్స్ ఛార్జెస్. ఇక్కడ లిమిట్ ఉంది. పర్ హాస్పిటలైజేషన్ 2000 rupees ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్. సో మీకు ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ వీటిని కూడా పాలసీలో కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రూమ్ ఎలిజిబిలిటీ. ఇక్కడ షేర్డ్ అకామిడేషన్ ఇచ్చారు. షేర్డ్ అకామిడేషన్ కాకుండా మీరు అప్పర్ రూమ్కి వెళ్ళారనుకోండి, మీకు 20% కో పేమెంట్ పడుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్. సో ఇక్కడ కూడా లిమిట్ ఇచ్చారు. పర్ హాస్పిటలైజేషన్ 50,000 rupees మీకు లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకి మనకి డాక్టర్ ఫీజు ఉండొచ్చు, లేకుంటే టెస్టులు ఉండొచ్చు, మెడిసిన్ కాస్ట్ ఉండొచ్చు. సో వీటిని పే చేస్తారు. అది 60 days వరకు. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీకు డిశ్చార్జ్ తర్వాత మళ్ళీ మీకు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే సర్జన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది, మెడిసిన్ కాస్ట్ ఉంటుంది, టెస్టులు ఉంటాయి. వీటిని కూడా కవర్ చేశారు. అది 180 days వరకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హోమ్ కేర్ ట్రీట్మెంట్ అండ్ డొమిసిలరీ ట్రీట్మెంట్. రెండు కూడా ఒకటే. అంటే ఇది కూడా డాక్టర్ అప్రూవ్ చేస్తేనే మనకి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా పాలసీలో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్. ఇది కూడా పాలసీలో కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రీఫిల్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు తీసుకున్న పాలసీ 10 lakhs rupees ఉదాహరణకి 2027లో మీకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి. ఆ 10 lakhs rupeesని మీరు క్లెయిమ్కి యూజ్ చేసేసారు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకొక 10 lakhs rupeesని మీకు ఫ్రీగా ఎలాంటి అమౌంట్ మీ నుంచి తీసుకోకుండానే రీఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ పర్సన్కి యూజ్ చేయొచ్చు, లేదంటే సేమ్ ఇల్నెస్కి యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే అదర్ పర్సన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రైజ్ నెట్వర్క్ హాస్పిటల్స్. మీరు కంపెనీ ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాని పక్షంలో వేరే హాస్పిటల్లో మీరు వెళ్ళారనుకోండి, మీకు 20% కో పేమెంట్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మీకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 10%, మ్యాక్సిమం 100% వరకు మీకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ పాలసీ 10 lakhs అనుకోండి, ఇంకొక 10 lakhs rupees అయ్యేంత వరకు మీకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డిజిటల్ కన్సల్టేషన్. మీరు నీవా బూపా వారిది ఒక యాప్ ఉంటుంది. యాప్ ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా సరే డాక్టర్తోని మీరు కన్సల్ట్ కావచ్చు. సో మనం వీడియో స్టార్టింగ్లో 3 యూనిక్ పాయింట్స్ గురించి మాట్లాడాం కదా. సో ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 50% ప్రీమియం బ్యాక్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి మీ ప్రీమియం 15,000 rupees. సో అందులో 50% వచ్చేసి 7,500 rupees. సో 1 year తర్వాత మీకు 7,500 ప్లస్ 10% మీకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 7,500, 10% అండ్ ప్రీవియస్గా వచ్చిన మీ అమౌంట్, సో మొత్తం యాడ్ చేసుకోండి. సో అలా ఎవ్రీ ఇయర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటిదాకా ఇస్తారంటే ఎలాంటి లిమిట్ లేదు, మీకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ మీ పాలసీలో సేవ్ అయి ఉంటుంది. అంటే అమౌంట్ మీకు చేతికి ఇవ్వరు, మీ పాలసీలో సేవ్ అయి ఉంటుంది. సో ఇది మీకు
ఎప్పుడైనా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, వాటికి ఈ అమౌంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఈరోజు పాలసీ తీసుకున్నారు, కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి మీకు 2 years వరకే. లైక్ థైరాయిడ్ ఉండొచ్చు, జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉండొచ్చు, స్టోన్స్ ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, పైల్స్ ఉండొచ్చు, ఫిస్తులా ఉండొచ్చు. సో వీటికి ఈ అమౌంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 years వరకు మీకు వీటికి క్లెయిమ్ రాదు, అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్లెక్సీ పే. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి మీ ప్రీమియం 15,000 రూపీస్, మీరు ఒక 20% పే చేశారు. ప్రీమియం పాలసీ తీసుకునే ముందు మీరు ఒక 20% పే చేశారు. మిగతా అమౌంట్ని మంత్లీ కానివ్వండి, 3 monthsకు కానివ్వండి, 6 monthsకి కానివ్వండి మీరు పే చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ కండిషన్ వచ్చేసి 1 year లోపలనే మీరు పే చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఒక 6 month ప్రీమియం పే చేశాను, అప్పుడు నాకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఏంటిది పరిస్థితి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ మీ క్లెయిమ్ పే చేసేస్తుంది, బట్ మీరు పే చేయాల్సిన 6 months అమౌంట్ ఏదైతే ఉందో అది డిడక్ట్ చేసుకొని మిగతా క్లెయిమ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్మార్ట్ క్యాష్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అక్కడ ఇచ్చే ఒక లెటర్తోని ఆ లెటర్ని మీరు సబ్మిట్ చేయండి ప్రూఫ్గా. ఆ సబ్మిట్ చేసిన తర్వాత మీకు 5,000 రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే స్మార్ట్ క్యాష్. సో చూశారు కదా ఈ 3 యూనిక్ పాయింట్స్. సో ఇప్పుడు మనము ఇందులో ఉన్న ఆప్షనల్ రైడర్స్ ఏమున్నాయో వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. ఇది క్యాష్లెస్ బేస్గానే పనిచేస్తుంది. మీకు ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు టెస్టులు చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ చెకప్లో ఇంకొకటి ఉంది, క్యాష్లెస్ ప్లస్ రియంబర్స్మెంట్ అండ్ 20% కోపేమెంట్. సో ఇలా 20% కోపేమెంట్ పెట్టడం వల్ల మీకు ఈ ఆప్షనల్ రైడర్ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రూమ్ మాడిఫికేషన్. అంటే మనకి ఆల్రెడీ షేర్డ్ అకామిడేషన్ ఇచ్చారు కదా, మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే సింగిల్ ఏసీ రూమ్ తీసుకోవాలనుకుంటే ఈ రైడర్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కోపేమెంట్ 10%, 20%, 30% లేదా 50% కోపేమెంట్ మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఉదాహరణకి 1 lakh రూపీస్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు తీసుకునే కోపేమెంట్ అంటే 20% ఉందనుకోండి, 20% మీరు పే చేస్తారు, మిగతాది కంపెనీ పే చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ప్రీమియం డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్. సో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మ్యాక్సిమం 1 crore వరకు మీరు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అగ్రిగేట్ డిడక్టబుల్ ఆప్షన్. 10,000 రూపీస్, 20,000 రూపీస్, 30,000 రూపీస్ లేదా 50,000 రూపీస్ అండ్ 1 lakh కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఫ్యూచర్లో 2 lakhs రూపీస్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, మీరు ఒక 20,000 రూపీస్ నేను పే చేస్తా అని ఫస్ట్ మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఈ ఆప్షన్ మీరు 20,000 పే చేయాలి, మిగతా అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సేఫ్ గార్డ్. సేఫ్ గార్డ్ ప్లస్. సేఫ్ గార్డ్ అంటే మీకు కన్జ్యూమబుల్ ఐటమ్ని కవర్ చేయడం జరిగింది, మీకు అందులో లీస్ట్ 1ని కవర్ చేశారు సేఫ్ గార్డ్లో. సేఫ్ గార్డ్ ప్లేస్లో లీస్ట్ 1, 2, 3, 4ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నో కోపేమెంట్ ఫర్ నెట్వర్క్ హాస్పిటల్. అంటే మీరు నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ కోపేమెంట్ ఉంది కదా, అది రిమూవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని మీరు తీసుకోండి, ఈ రైడర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్. సో మోడర్న్ ట్రీట్మెంట్లో కూడా మనకి లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ని తీసేయాలనుకుంటే మీరు ఈ రైడర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్. సో మీరు హెల్త్ ప్రాబ్లం ఉంది, మీకు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మీరు మెయిల్ చేసిన తర్వాత మీరు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు ఎక్స్పర్ట్ డాక్టర్తోని. అలా మీకు కావాలనుకుంటే ఈ రైడర్ని మీరు తీసుకోండి. సో ఇది రైజ్ పాలసీ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.